నర్మదా ఏషాల ఆడియో సిరీస్‌కి స్వాగతం. నేను మీ నర్మద. కాంట్రాక్టు పెళ్లి భార్యాభర్తల ప్రేమ కథ భాగం 25. అతడు ముద్దు పెట్టినట్టే ఫీలైంది. దాంతో ఆమె గుండె వేగంగా పరుగు పెడుతుంటే తనువంతా వెచ్చని ఆవిర్లు వచ్చాయి. కృతి రొమాంటిక్ మూడ్‌లో ఉండి కాలింగ్ బెల్ మోగిన దాని చప్పుడు ఆమెకు వినిపించలేదు. ఫోన్‌లో మెసేజెస్ చెక్ చేసుకుంటూ అలాగే నిద్రపోయిన కిరణ్ కాలింగ్ బెల్ చప్పుడుకి ఉలిక్కిపడి లేచాడు. కళ్ళు నులుపుకుంటూ వెళ్ళి డోర్ తీశాడు. డోర్ అవతల హారిక చిరునవ్వులు చిందిస్తూ నిలబడి ఉంది. కిరణ్ని చూసి హలో సార్, గుడ్ ఈవినింగ్ అంది. నువ్వేంటిక్కడ? విస్మయంతో ఆమెను చూశాడు కిరణ్. మేడం రమ్మన్నారు. తన చేతిలోని ఫైల్ చూపించింది ఆమె. అతడు అడ్డు తొలిగాడు. ఆమె లోపలికి వచ్చింది. మేడం ఎక్కడున్నారు? అతన్ని అడిగింది. గదిలో. బహుశా పడుకున్నారేమో. భుజాలు కదిలించాడు కిరణ్. వాళ్ళ మాటలు వినిపించి కృతి అక్కడికి వచ్చింది. హాయ్ హారిక, నేను చెప్పిన ఫైల్స్ అన్నీ తీసుకొని వచ్చావా? సోఫాలో తను కూర్చుంటూ హారికను కూర్చోమని సైగ చేసింది. తెచ్చాను మేడం అంటూ సోఫా ముందు ఉన్న టీపాయ్ మీద పెట్టింది హారిక. కిరణ్ కిచెన్కి వెళ్ళి టీ పెట్టుకుని తెచ్చాడు. కృతికి హారికకు ఇచ్చి తనొకటి తీసుకున్నాడు. వాళ్లకు ఎదురుగుండా ఉన్న సోఫాలో కూర్చొని టీ తాగడం మొదలుపెట్టాడు. మేడం, మీరు రేపోసారి ఆఫీస్కి వస్తారా? అడిగింది హారిక. ఎందుకు? ఎనీ ప్రాబ్లం? అంది కృతి. మేడం, రేపు శాలరీస్ ఎంప్లాయీస్ అకౌంట్లో వెయ్యాలి. కొన్ని బ్యాంకు పనులు ఉన్నాయి అంది ఆమె. అమ్మ నన్ను ఎల్లుండి వరకు ఇంట్లో నుండి కదలవద్దని చెప్పింది. ఇప్పుడెలా? ఆలోచనలో పడింది కృతి. డోంట్ వర్రీ మేడం, శాలరీస్ ఎల్లుండి వస్తాయని ఎంప్లాయీస్కి మెసేజ్ పెడితే సరిపోతుంది అంది హారిక. అలా ఏమీ వద్దు. మన పనుల కోసం వాళ్ళ శాలరీని డిలే చేయడం ఎందుకు? అంది కృతి. బ్యాంకుకు కానీ ఆఫీసుకు కానీ వెళ్లకుండా ఇంట్లో నుండే ఆన్లైన్ పేమెంట్ చేసుకునే వెసులుబాటు ఉంది. అలా చేస్తే సరిపోతుంది. తను తాగిన టీ కప్పును కింద పెడుతూ అన్నాడు కిరణ్. అవును కదూ, ఈ మధ్య అదొకటి వచ్చింది. నేను మర్చిపోయాను. సమయానికి గుర్తు చేశావు. థ్యాంక్ యూ కిరణ్ అంటూ చిరునవ్వు నవ్వింది కృతి. నేను మీ ఎంప్లాయీనేగా అంటూ కృతి పక్కకి వచ్చి కూర్చున్నాడు. కృతి చేతిలో నుండి చనువుగా ఫైల్ తీసుకొని క్షుణ్ణంగా చదివాడు. ఎలాంటి మిస్టేక్స్ లేవు. నువ్వు సంతకం పెట్టొచ్చు అంటూ కృతి చేతికి ఇచ్చాడు. కిరణ్ సార్ లాంటి వెరీ స్మార్ట్ అండ్ ఇంటెలిజెంట్ భర్త దొరకడం మీ అదృష్టం మేడం చిన్నగా నవ్వుతూ అంది హారిక. హారిక కిరణ్ని తన ముందట పొగడడం కృతికి నచ్చలేదు. కోపంగా ఆమెను చూసింది. ఏంటి మేడం అలా చూస్తున్నారు? నేనేమైనా తప్పుగా మాట్లాడానా? అయినా ఇప్పుడు సార్ మీరు వేరు కాదు కదా, వైఫ్ అండ్ హస్బెండ్ అయ్యారు కదా. ఈ పాటికి ఫస్ట్ నైట్ కూడా అయిపోయి ఉంటుంది. పాలు నీళ్ళలా కలిసిపోయి ఉంటారు. జంటగా డ్యూయట్స్ కూడా పాడుకొని ఉంటారు. ఆమెకు మాత్రమే వినిపించేలా గుసగుసలాడింది హారిక. నోరు ముయ్, ఇలాంటి పిచ్చివాగుడు వాగావంటే ఉద్యోగం ఊడుతుంది. పెదవులు కదిలించకుండా హారికను హెచ్చరించింది కృతి. కిరణ్ వీళ్ళ మాటలు వినిపించుకోకుండా కాల్ వస్తే మాట్లాడడానికి పక్కకి వెళ్ళాడు. అంటే మేడం, మీకు ఇంకా శోభనం జరగలేదా? సార్ గురించి మండిపడుతున్నారు. ఆంటీ ముహూర్తం నిన్ననే ఉందని చెప్పింది అంటూ ముఖం అదోలా పెట్టింది హారిక. ఓహో, మమ్మీ ఈ విషయం కూడా దండోరా వేసిందా? పర్సనల్ విషయాలు ఎవరికీ చెప్పొద్దు అంటే వినదు. అందరికీ చెప్తుంది. అంతా నా కర్మ. చేత్తో నుదురు కొట్టుకుంది కృతి. అందరికీ ఏమో కానీ మేడం, నేను నీ పర్సనల్ సెక్రటరీని కదా, అందుకే నాకు చెప్పి ఉంటుంది. అందుకే ఇంపార్టెంట్ పనులు ఉన్నా మిమ్మల్ని ఆఫీస్కి రమ్మని పిలవలేదు. ఇప్పుడు కూడా మీరు రమ్మన్నారని ఫైల్స్ తీసుకొని వచ్చాను అంటూ నొచ్చుకుంది హారిక. ఫైల్స్ మీద సంతకాలు పెట్టి ఇస్తూ, రేపు కూడా ఇంపార్టెంట్ ఫైల్స్ ఉంటే తీసుకొనిరా. ఇక నేను కంప్లీట్ చేయవలసిన వర్క్ ఏమైనా ఉంటే నాకు ఫోన్ చేసి చెప్పు. కుదిరితే వస్తాను, లేదంటే ఇంటి నుండే చేస్తాను. ఇలా ఇంట్లో ఉండాలంటే బోరుగా ఉంది. అమ్మనేమో నన్ను బయటికి వెళ్ళొద్దని స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చింది. లేదంటే నేను ఉదయం ఆఫీస్కి వచ్చేదాన్ని. ఈ పెద్దవాళ్ళ చాదస్తంతో చచ్చిపోతున్నాను. వాళ్ళ మాట వాళ్ళదే కానీ నేను చెప్పేది వినరు అని చిరాకు పడింది కృతి. అమ్మ ఏం చెప్పినా మన మంచి కోరి చెప్తుంది కదా మేడం. వాళ్ళు మనల్ని ప్రేమించినంతగా, మనల్ని అర్థం చేసుకున్నంతగా ఎవరూ అర్థం చేసుకోరు. అమ్మ విలువ అమ్మలేని నాకే బాగా తెలుసు అంటుంటే హారిక గొంతు బాధతో జీరపోయింది. ఇట్స్ ఓకే, నువ్వు అలా అమ్మలేదని బాధపడకు. నేను అమ్మ నీకెప్పుడు తోడుగా ఉంటాం. ప్రేమగా హారిక వీపు నిమిరింది కృతి. మీరు అమ్మ గురించి అలా మాట్లాడేసరికి కొంచెం ఎమోషనల్ అయ్యాను. సారీ మేడం అంది హారిక. ఫోన్ మాట్లాడేసి అక్కడికి వచ్చిన కిరణ్, మీ గుసగుసలు నా గురించే కదూ చిలిపిగా అన్నాడు. మాకేం పనులేవా? నీకోసం ఎందుకు మాట్లాడుకుంటాం అనేసి గండుగా ముఖం పెట్టింది కృతి.
కొత్తగా పెళ్ళైన అమ్మాయితో ఎవరైనా ఆడవాళ్ళు ముచ్చట పెట్టారు అంటే అది ఆమె భర్త గురించి, వాళ్ళ ఫస్ట్ నైట్ గురించి అయ్యుంటుంది. ఈ విషయం నాకు బాగా తెలుసు అన్నాడు కిరణ్. మీకెలా తెలుసు సార్? ఆశ్చర్యంతో అడిగింది హారిక. ఎన్ని సినిమాల్లో చూడలేదు? నా ఫ్రెండ్స్ ఎంతమంది మాట్లాడుకుంటుంటే వినలేదు అన్నాడు కిరణ్. ఆయన కబుర్లకి ఏం కాని హారిక చీకటి పడుతోంది, నువ్వెళ్ళు అంటూ ఆమె చేతికి ఫైల్ ఇచ్చింది. బై సార్, బై మేడం, స్వీట్ అండ్ మెమరబుల్ నైట్ అంటూ కృతిని చూసి కన్నుగీటి చిలిపిగా నవ్వుతూ వెళ్ళింది హారిక. ఆమె మాటలకు కృతి ఉడుక్కుంటుంటే కిరణ్ నవ్వుకున్నాడు. కృతి డిన్నర్ చేసి పడుకోవడానికి వెళ్తుంటే సుదేష్ణ ఫోన్ చేసి భోజనాలయ్యాయా అడిగింది. ఆ అమ్మ అంటూ ఆవలించింది కృతి. మధ్యాహ్నం కాసేపు పడుకోలేకపోయావా అంది సుదేష్ణ. మధ్యాహ్నం పడుకొని రాత్రి జాగారం చెయ్యాలా అంటూ విసుక్కున్న కృతి తను చేసిన పొరపాటేమిటో తెలుసుకొని నాలుక ఖర్చుకుంది. అనుమానించిన సుదేష్ణ ఫోన్ కిరణ్కివ్వు అంది. ఆమె ఇచ్చింది. సుదేష్ణ అటువైపు నుండి ఏం మాట్లాడిందో తెలియదు కానీ అతడు నవ్వుతూ తల ఆడించాడు. తన గదికి వెళ్లకుండా అక్కడే నిలబడి కిరణ్ని చూసిన కృతి ఏంటో ఈ అత్తాల్లుడి సీక్రెట్లు అంటూ ఉడుక్కుంది. అవును, సీక్రెటే, నీకెందుకు చెప్పాలి అంటూ ఆమెను మరింత ఉడికించాడు కిరణ్. ఫోన్ ఇలా ఇవ్వు అంటూ అతని చేతిలో నుండి లాక్కున్న కృతి తన తల్లితో కాసేపు మాట్లాడింది. ఆమె పడకగదికి వచ్చేసరికి కిరణ్ మంచం మీద పడుకొని ఉన్నాడు. సుదేష్ణ ఇందాక ఫోన్లో అతనికి మాత్రమే కాదు ఆమెకు కూడా మరీ మరీ చెప్పింది నిన్న ఏర్పాటు చేసిన గదిలోనే పడుకోమని. అమ్మకి రోజురోజుకి చాదస్తం ఎక్కువ అవుతుందని విసుక్కున్న కృతి బిడియపడుతూ వచ్చి మంచం దగ్గర నిలబడింది. కిరణ్ పక్కన పడుకోవడం అంటే ఆమెకు గుండె దడగా ఉంది. చిరుచెమట పట్టి ఊపిరి ఆడనట్టుగా అనిపించింది. కాసేపటికి ఆమెకు ఎక్కిళ్ళు మొదలయ్యాయి. గ్లాసులో నీళ్లు పోసుకొని తాగింది. అయినా తగ్గలేదు. గదిలో అటు ఇటు తిరిగింది. ఆమె అవస్థ చూసి కిరణ్ లేచి ఆమె దగ్గరికి వచ్చాడు. మంచినీళ్లు తాగకపోయావా? తగ్గుతాయేమో అన్నాడు. తాగాను, తగ్గలేదు, వెక్కుతూనే అంది కృతి. అయితే నా బహుమతి నేను తీసుకునే టైం వచ్చింది చిలిపిగా అన్నాడు. ఏం గిఫ్ట్? కళ్ళతోనే అడిగింది ఆమె. ఇది చెప్పేది కాదు, చేసేది అంటూ ఆమెను దగ్గరికి తీసుకొని గట్టిగా కౌగిలించుకున్నాడు. కిరణ్ ఇలా చేస్తాడని ఆమె ఊహించలేదు. షాక్ అయింది. కానీ ఆమె వెక్కిళ్ళు ఆగాయి. ఆమె చెవిలో ఇట్స్ గాన్ అన్నాడు. ఏంటని అతని కళ్ళల్లోకి సూటిగా చూసింది. హికప్స్ అన్నాడు. అప్పుడు గమనించిన ఆమె అవును కదా, ఎన్ని నీళ్లు తాగినా తగ్గనివి ఇలా ఎలా తగ్గిపోయాయి ఆశ్చర్యపోయింది. మ్యాజిక్ అంటూ కళ్ళు మిటకరించాడు కిరణ్. కళ్ళు ఇంత పెద్దవి చేసుకొని అతన్నే చూస్తున్న ఆమె పెదవులు చెర్రీ పళ్ళలా అతన్ని ఊరించాయి. కిరణ్ ఆగలేకపోయాడు. తన పెదాలతో ఆమె పెదాలను అందుకొని గాఢంగా చుంబించాడు. తొలి ముద్దులోని మాధుర్యాన్ని ఆమెకు తెలిసేలా ముద్దిచ్చాడు. తన్మయత్వంతో ఆమె తనువు పులకరించింది. చిలిపి కోరిక ఏదో ఆమె మనసును తాకి ఇంకా ఏదో కావాలన్న కోరికను రగిలించింది. అతని రెండు పెదవుల మధ్య ఆమె పెదాలు నలిగాయి. అలా చాలాసేపటి వరకు సాగిన అతని ముద్దులోని కమ్మదనాన్ని ఆస్వాదించిన ఆమె సడన్గా ఔచ్ అంటూ అతన్ని తోసేసింది. ఏమైంది? ప్రేమమైకం కమ్మిన అతని మాట ముద్దగా మత్తుగా వచ్చింది. ఆమె అతన్ని గుర్రుగా చూస్తుంటే ఆమె పెదవుల వైపు పరిశీలనగా చూశాడు కిరణ్. పెదవులు రెండు తుమ్మెద కుట్టినట్టుగా కందిపోయి కనిపించాయి. అంతేకాకుండా ఆమె కింది పెదవి కాస్త చిట్లి రక్తం చిమ్మింది. అతడు ఆమె పెదవి టచ్ చేయబోతుంటే కృతి విసురుగా వాష్రూమ్కి వెళ్ళి చప్పుడు అయ్యేలా తలుపు మూసింది. కొంటెగా నవ్వుకొని అబ్బో, మళ్ళీ మేడంకి కోపం వచ్చింది అనుకున్నాడు అతడు. తను వచ్చేలోపు పడుకొని నిద్రపోవాలి, లేదా నిద్రపోయినట్టు నటించాలి, లేదంటే ముద్దు ఎందుకు పెట్టావు అంటూ యుద్ధానికి సిద్ధమవుతుంది అనుకుని మంచం మీద పడుకున్నాడు కిరణ్. అతడు ఊహించినట్టుగానే కృతి వాష్రూమ్లో నుండి వస్తూనే మీకెంత ధైర్యం ఉంటే ఇలా చేస్తారు? ముద్దు పెట్టి పెదవిని కొరుకుతారు అంటూ పడుకున్న అతని దగ్గరికి వచ్చి అతని నడుము గిల్లింది. మెలకువగానే ఉన్న నిద్ర నటిస్తున్న కిరణ్ కెవ్వుమన్నాడు. ఇప్పుడు తెలిసిందా నొప్పేమిటో అంటూ వెటకారంగా మాట్లాడిన కృతి ఆమె గిల్లిన దగ్గర చేత్తో రుద్దుకుంటూ ఇహిహి అని పళ్ళు ఈకిలించాడు కిరణ్. చేసేదంతా చేసేసి మీకు ఎలా పడుకోవాలి అనిపిస్తుంది అంటూ అతని మీద గయ్యమని లేచింది ఆమె. నేనేం చేశాను అమాయకంగా అడిగాడు అతడు. మీకు తెలియదు అన్న ఆమె మాట కొట్టేలా వచ్చింది.
మరింత ఇన్నోసెంట్గా ఫేస్ పెట్టి తల అడ్డంగా ఊపాడు. ఇదిగో ఇలా చూడు అంటూ తన పెదాలు చూపించి, నువ్వు చేసిన పనికి పెదవి మండుతుంది, నా మనసు రగులుతుంది. ఇలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు నాకు నిద్ర ఎలా పడుతుంది కోపంతో అన్న ఆమె. నాకు లేని నిద్ర మీకెందుకు, లెవ్వండి అంటూ అతని భుజాలు పట్టుకొని కుదిపింది. నిద్రే కదా బంగారం, రా నేను నిద్రపుచ్చుతాను అంటూ కళ్ళు గట్టిగా మూసుకొని 2 చేతులు చాపాడు కిరణ్. అంటే మీకు నిద్ర రావడం లేదా, నటిస్తున్నారా అంది. నిద్రపోవడానికి ప్రయత్నిస్తున్నాను, కానీ నీ తిట్లకి దడుచుకొని అది ఎక్కడికో ఎగిరిపోయింది. ఇప్పుడు రమ్మన్నా వచ్చేలా లేదు డల్గా అన్నాడు. కృతి కోపంతో రుసరుసలాడుతూ మంచానికి మరోవైపు తిరిగి పడుకుంది. కానీ అతడు పడుకోనిస్తాడా? ఆమెకు మరింత దగ్గరగా జరిగి వెనక నుండి హత్తుకున్నాడు. ఇదిగో ఇలాంటి తింగరి వేషాలే వెయ్యొద్దని చెప్పేది అంటూ మోచేత్తో అతని డొక్కలో పొడిచింది. అబ్బా రాక్షసి అని పొట్ట పట్టుకున్నాడు కిరణ్. తెలిసింది కదా, నాకు దూరంగా ఉండు అంటూ ముడుచుకొని పడుకుంది ఆమె. దూరంగా ఉంటే ఆంటీకిచ్చిన మాటేం కాను అన్నాడు. గబుక్కున అతని వైపుకు తిరిగి, ఏం మాటిచ్చారు డౌట్ఫుల్గా అతన్ని చూసింది కృతి. అబ్బా చెప్పేస్తారు, అది మా ఇద్దరి మధ్య ఉన్న సీక్రెట్ అని ముసిముసిగా నవ్వాడు కిరణ్. నీ సీక్రెట్ని మడిచి ఏదో అనబోయి ఆమె, చీచి నీ వల్ల బూతులు కూడా వచ్చేస్తున్నాయి అంటూ లెంపలేసుకుంది. ముద్దులు పెట్టాల్సిన చోట ఆ దెబ్బలేంటి బంగారం, గోముగా అంటూ ఆమె బుగ్గలు పునికాడు కిరణ్. మీరు ముట్టుకుంటే నాకు కంపరంగా ఉంది, దూరంగా జరగండి అని అతన్ని చీదరించుకుంది కృతి. కిరణ్ మనసు చివుక్కుమంది. అయినా తమాయించుకొని ఎక్కడ ముట్టుకుంటే చిలిపిగా అడుగుతూ ఇక్కడనా అంటూ ఆమె నడుం మీద పొట్ట మీద చేతులేశాడు. మీరు ఎక్కడ ముట్టుకున్నా నాకు ఇరిటేషన్ వస్తుంది అంటూ అతని చేతుల్ని విదిలించి కొట్టింది ఆమె. ఇలా చేస్తుంటే నాకు మాత్రం సమ్మగా ఉంది అంటూ టక్కున ఆమె నడుం మీద ముద్దు పెట్టాడు. ఆమె అతని చెంప మీద ఒక్కటిచ్చింది. అయ్యో నా గరుకు షేవింగ్ గుచ్చుకొని ఉంటుంది అని ఆమె చేతి మీద ముద్దు పెట్టాడు కిరణ్. ఒరే తింగరోడా, నువ్వంటే నాకిష్టం లేదని ఎలా చెప్తే అర్థమవుతుంది అంటూ లేచి వెళ్ళబోయింది కృతి. అతడు ఆమె రెక్క పట్టుకొని తన మీదికి లాక్కున్నాడు. ఆమె గింజుకున్నా వదలకుండా కౌగిలిలో బంధించాడు. ఆమె కంఠం కింద తన ముఖాన్ని చేర్చి ముద్దుల ముద్రలు వేశాడు. గట్టిగా కళ్ళు మూసిన ఆమెలో కదలిక ఆగింది. అతడు మరింత రెచ్చిపోయాడు. కథ కొనసాగుతుంది. హాయ్ వ్యూవర్స్, మండే నుండి నిన్నే పెళ్లాడతా కొత్త సిరీస్ వస్తుంది, చూసేసి కామెంట్